హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ మాట ఇచ్చాడు. యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. దో దై బిగినింగ్ వాజ్ స్మాల్, అంటే నీ జీవితంలో కొద్దిగా దేవుడు ఏదైనా ఆరంభించిందా, దాని విషయంలో నువ్వు చింతించకు, నువ్వు భయపడకు. ఎందుకంటే దేవుడు దాని ముగింపు ఎలా ఉంటుంది తెలుసా? బలంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. అంటే దేవుడు చిన్నగా మొదలుపెట్టినా కానీ అది అభివృద్ధి అయితేనే ఉంటుంది. నీ జీవితంలో ఆ చిన్న ఉద్యోగమా, చిన్న వ్యాపారమా, అది చిన్న విషయమా, చిన్న తలాంతువా, అది చిన్నదైనా కానీ దాని విషయంలో నువ్వు నమ్మకం కలిగి ఉంటే దేవుడు దాన్ని ఏం చేస్తాడు తెలుసా? బహు ఫలించేటట్టు చేస్తాడు. అంటే గాడ్ విల్ మేక్ యూ ఎక్స్పాండ్. అంటే అన్ని విషయంలో ఆ చిన్న విషయము, అంటే దో దై బిగినింగ్ వాజ్ స్మాల్, అది చిన్నగా అయినా కానీ అది ఏమవుతుందంటే ఒక వృక్షంలాగా పెరుగుతుంది, ఒక చెట్టు వలె, చిగురించే చెట్టు వలె ఉంటుంది. అంటే ఆ చిన్న విషయంలో నువ్వు సిగ్గునొందొద్దు, ఆ చిన్న విషయంలో నువ్వు అనుకోవద్దు, అరే దేవుడు నన్ను ఏం వాడుకుంటాడు ఈ భూమి మీద. దేవుడు ఆ చిన్న వరము, ఆ చిన్న ఆశ, ఆ చిన్న సమయం దేవునికి నువ్వు ఇయ్యడము, అది చాలా ప్రాముఖ్యం. నువ్వు అది దేవునికి ఏదైతే చిన్నగా విత్తుతున్నావో అది దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? అది బలంగా ఆశీర్వదిస్తాడు. అంటే అది చిన్నగా నీకు లేని సమయంలో దేవుని దగ్గర నువ్వు ఇచ్చిన 2 దినారాలు కూడా, ఆ విధవరాల స్త్రీ ఏం చేసింది? 2 దినారాలు ఇచ్చింది. ఆ చిన్నది ఇచ్చిన కానీ ఆమె ఏమైనా సంపూర్ణంగా ఇచ్చింది కాబట్టి ఏం చేసింది? దేవుడు దీవించినాడు. అట్లనే దేవుని ఒక రాజ్యంలో నువ్వు ఏదైతే దేవునికి ఇస్తున్నావో అది చాలా ప్రశస్తమైనది. దేవుడు ఆ చిన్న విషయంలో మనము ఎప్పుడైతే నమ్మకం కలిగి ఉంటామో దేవుడు దాన్ని ఏం చేస్తాడు అంటే సమృద్ధిగా మారుస్తాడు, దాన్ని అభివృద్ధి చేస్తాడు, అనేకులకి ఆశీర్వాదంగా మారుతుంది. ఆమేన్. దేవుడు ఈరోజు కొంచెంగా నువ్వు స్వస్థత పొందుకున్నావు, అది సంపూర్ణమైన స్వస్థత నువ్వు అనుభవిస్తావు, సంపూర్ణమైన ఆశీర్వాదం పొందుకుంటావు. ఎందుకంటే క్రీస్తులో సంపూర్ణత ఉంది కాబట్టి. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయంగా నెరవేర్చబడును గాక ఈ రోజు నుంచి. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించును గాక.